అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. నేను ఇప్పుడు మామిడికాయ, వంకాయ పావు కిలో, ఒకటేమో బంగాళదుంప, ఈ మూడు కలిపి నేను ఇది ఎదురు చేయబోతున్నాను. చూడండి ఎలాగ చేస్తానని. ఇవన్నీ కోసినాను, ఇప్పుడు ఇవన్నీ తీసి ఉల్లిపాయ కోసుకొని పెట్టుకున్నాను. ఒక పచ్చిమిరకాయ వేస్తాను. పొయ్యి మీద ఇది తోలి పెట్టిన తర్వాత నూనె వేసుకున్నా. నూనె వేసిన తర్వాత ఏం చేస్తాను అంటే ఇది ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఈ ఉల్లిపాయ మెత్తకు పడింది. పచ్చిమిరకాయ కోసి ఒకటి పెట్టాను. దాని తర్వాత ఇవన్నీ వేసినాను. గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుంటా. ఇప్పుడు ఏమో చూసుకొని వేసుకుంటా. ఉప్పు వేసినాను, మళ్ళీ తర్వాత చూసి వేసుకుంటా. దీని తర్వాత ఏం వేసినానంటే ఇది బంగాళదుంపలు కూడా మామిడికాయ. బంగాళదుంపలు ముందు వేసుకుంటే మంచిది. ఇది బంగాళదుంపలు ముందు వేసుకోవాలా, కొంచెం పుల్లం కాదా. మామిడికాయ వేస్తే అది ఇది అవ్వదు, అరగదు. అందుకే దీని తర్వాత నేనేం చేసినానంటే మూత పెట్టేసినాను. కొంచెం పెట్టా. చారు అంటే టమాటా, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని, ఇది మసాలా ప్యాకెట్ ఉంటుంది, కొరియాండర్ మసాలా ప్యాకెట్, ఈ చారుది అవన్నీ వేసి నిమ్మకాయ రసం ఇవన్నీ దీంట్లోనే పెట్టి వేసాను. నేను చారు అవుతుంది ఒక చోట. బంగాళదుంపలు వేసాను కదా. దీని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు నేను వంకాయ వేసినాను. కోసి పెట్టాను, నీళ్ళు పెట్టి కోసి పెట్టుకున్నాను, ఉప్పు వేసి దీంట్లో ఇది వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది పావు కిలో వేసినానండి. ఇది ఉప్పు, ఇది బంగాళదుంపలు ఒకటి, వంకాయ పావు కిలో వేసుకున్నాను. దీంట్లోనే ఏమో మామిడికాయ వేసినాను. కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, దీంట్లో మాంసం కూడా వేసుకోవచ్చు, దేంట్లో అయినా వేయవచ్చు మామిడికాయ. ఇది కొంచెంసేపు మెత్తికి పడిన తర్వాత మూత పెట్టేస్తా. పెట్టిన తర్వాత పెట్టేస్తాం కొంచెంసేపు. ఏమో కూర ఇలాగుంది. ఇప్పుడు దాకా ఇది పెట్టాను కదా, మూత పెట్టి పెట్టాను కొంచెంసేపు. దాని తర్వాత ఏం చేస్తున్నానంటే ఇది వేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ కూడా వేసుకున్నాను. కొంచెంసేపు ఇది కూడా ఇదే అవ్వాలా. మామిడికాయ వేసిన తర్వాత బంగాళదుంప, వంకాయ, మామిడికాయ ఈ మూడు కలిపి కూర ఇది. ఇప్పుడేమో వేసుకుంటున్నా మూత. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ చారు తీసాను పొయ్యి మీద నుంచి. ఉడికిపోయిన తర్వాత ఇది ఫిల్టర్ చేసుకుంటున్నాను. పెట్టాను వంట మీద. దాని తర్వాత నూనె వేసుకుంటున్నా, తాలింపు గింజలు వేయడానికి.
తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నా ఇవన్నీ. దీని తర్వాత ఇది అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నా. హాఫ్ గ్లాస్ వేసుకున్నాను నీళ్ళు. ఇంకొంచెంసేపు వేసి దాని తర్వాత మూత పెట్టేసిన. ఇప్పుడు దీంట్లో తాలింపులు వేసిన ఫిల్టర్ చేసి వేసేసాను. వేసేసి అయిపోయింది నా చారు. आप लोग को पसंद पड़े तो ये लाइक कीजिए, शेयर कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए, बेल आइकन ज़रूर दबाइए. ओके, बाय बाय, सी यू नेक्स्ट वीडियो.